వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. నిద్రలేని సమస్య, ఇన్సోమ్నియాతో బాధపడే వారి సంఖ్య అయితే పెరిగిపోతా ఉంది. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు మాకు నిద్ర పట్టట్లేదండి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న ఏజ్‌లోనే ఈ సమస్య చూస్తున్నాం. దీనికి ఇంటర్‌లింక్‌గా వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తా ఉన్నాయి. సో అసలు ఈ నిద్రలేని సమస్యని ఏ విధంగా అధిగమించాలి? వితౌట్ మెడిసిన్ అంటే మందులు లేకుండా ఏ విధంగా అధిగమించాలి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి న్యాచురోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, అసలు ఈ షుగర్లు గానీ, బీపీ గానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ ఇవన్నీ రావడానికి కారణం ఒకటి ఇన్సోమ్నియా. నిద్రలేని సమస్య అని మీలాంటి డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. మరి మేము నిద్ర రావడం కోసము అలోపతిలో కొన్ని రకాల మందులు వాడుతుంటే దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా స్లీప్ డిజార్డర్ అయిపోతా ఉంది. కొంచెం అస్తవ్యస్తంగా అయిపోతా ఉంది మాకే అని చెప్పేసి అంటున్నారు. మరి న్యాచురల్‌గా మాకు నిద్ర పట్టాలంటే ఏమున్నాయి సార్? అక్కడ కూడా అగైన్ ద పాయింట్ ఈజ్ లైక్ ఒకరికి నిద్ర ఇన్ కేస్ రావటం లేదంటే వాట్ ఈస్ ద రీజన్? పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్. ఒకరు డిప్రెషన్లో ఉంటే కూడా వాళ్ళకు నిద్ర రాదు. ఓకే. కార్టిసాల్ లెవెల్ బాడీలో బాగా పెరిగిపోయిందంటే వాళ్ళకు నిద్ర రాదు. డయాబెటీస్ ఉంటే కూడా వాళ్ళకు సరిగా నిద్ర రాదు. ఒకరికి గుడ్ బ్యాక్టీరియాస్ వాల్యూమ్ తగ్గిపోయిందంటే కూడా వాళ్ళకు నిద్ర రాదు. ఒకరికి B12 డెఫిషియన్సీ ఉన్నా సరే కూడా వాళ్ళకు నిద్ర రాదు. ఓకే. అండ్ హై బీపీ ఉన్నా సరే కూడా వాళ్ళకు నిద్ర పడదు. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఉమెన్ స్పెషలీ, if they are into age group of 45 to 50 something like that, వాళ్ళకు ఇంకా ఘోరమైన పరిస్థితి అక్కడ. ఓకే. దే విల్ నెవర్ గెట్ గుడ్ స్లీప్. హార్డ్లీ డైలీ 1 hour పడుకుంటే కూడా వాళ్ళకు కష్టం అయిపోతాయి. ఓకే. బట్ ఇన్ఫాక్ట్ ఫర్ ద ఉమెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇఫ్ దే ఆర్ ఇంటూ ద మెనోపాజ్ అండ్ దే ఆర్ సఫరింగ్ విత్ ఇన్సోమనియా, దెన్ దానికి ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. ఓకే. దట్ ఈస్ ఎ స్పెసిఫిక్ మెడిసిన్ ఇన్ మై క్లినిక్. సో ఆ మెడిసిన్స్ మాత్రం వాళ్ళకి పనిచేస్తాయి. అండ్ వేరే నార్మల్లీ మీరు ఏ మెడిసిన్ తీసుకోండి మీకు నిద్ర పడదు. ఓకే. మెనోపాజ్ వచ్చిన తర్వాత మహిళల్లో. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ అని మనం చెప్పవచ్చు. ఓకే. అండ్ సమ్ పీపుల్ దే కమ్ టు మీ, దే సెడ్ సార్ హార్డ్లీ 1 గంట మేము పడుకోలేకపోతున్నాం డైలీ బేసిస్లో. 1 hour కూడా సరిగా నిద్ర రావటం లేదు. ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో అక్కడ మనం ఆలోచిస్తే ఏంటంటే దే హ్యావ్ టు యూజ్ మై మెడిసిన్ బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్ వాళ్ళకు లైఫ్ స్టైల్ మొత్తం మార్చినా సరే కూడా వాళ్ళకు నిద్ర పట్టదు. సో ఎలాంటి వాళ్ళు కొంచెం మెడిసిన్స్ మెలటోనిన్ తగ్గిపోయి ఉంటుందా వాళ్ళకి, లేకపోతే అసలు ఉత్పత్తి అవ్వదా? వాళ్ళకు ఏమవుతుందంటే పీపుల్ హు ఆర్ కమింగ్ టు మెనోపాజ్, ఈ మెనోపాజ్ వచ్చేసరికి మెన్స్ వాళ్ళకు కంప్లీట్లీ ఈ మెన్స్ట్రువల్ పీరియడ్ ఆగిపోతాయి. ఓకే. ఆగిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతుంది. ఓకే. ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైనా సరే పూర్తిగా తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకు బ్లడ్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతాయి అండ్ బ్లడ్ థిక్గా మారుతాయి, గట్టి పడతాయి బ్లడ్. అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ కు ఎంత ఆక్సిజన్ మనకు అందాల్సిందే అంత ఆక్సిజన్ అందదు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నిద్ర పడుతుంది ఆటోమేటికలీ. బ్రెయిన్ కు సరిగా ఆక్సిజన్ లేకపోతే నిద్ర పోయినట్టే మనిషికి. ఓకే. వాళ్ళకు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. మెడిసిన్ మీరు ఎంత వాడినా సరే కూడా మీకు నిద్ర పడదు. ఓకే. బలవంతంగా మెడిసిన్స్ వాడినా ఇట్ విల్ స్పాయిల్ యువర్ అదర్ ఆర్గాన్స్ ఇన్ బాడీ. ఓకే. ఎలా ఉంటుంది. సో మెనోపాజ్ స్టేజ్కు వచ్చేసరికి ఇన్ కేస్ ఒకరు నిద్ర పట్టట్లేదు అంటే దెన్ అక్కడ మెలాటోనిన్ ఈజ్ నాట్ ద రీజన్. అక్కడ రీజన్ ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్ పూర్తిగా తగ్గుతాయి వాళ్ళ బాడీలో. సో తగ్గిపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. దే హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతా ఉంటుంది. మెనోపాజ్ అట్లా కాదు. మెనోపాజ్ కు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 80% ప్రాబ్లమ్ సేమ్ ఉంటుంది. నిద్ర పడదు, మెడ నొప్పి ఉంటుంది. మెయిల్ టు ఫీమేల్ నేను అనేది. సో మెయిల్ కి వేరు ఉంటుంది, ఫీమేల్ కి వేరు ఉంటుంది. మేల్ కు వేరే ఉంటుంది. ఎస్. ఓకే. మేల్ కు మనం చూస్తే అక్కడ ఏంటంటే లైక్ మేబీ వాళ్ళకు ఆండ్రోజన్ లెవెల్ తగ్గుతాయి వాళ్ళ బాడీలో. ఓకే. లైక్ మేల్ హార్మోన్స్ వాళ్ళకు తగ్గిపోతాయి. ఓకే. దానివల్ల వాళ్ళకు నిద్ర పడతాయి, బట్ అంత ఘోరమైన పరిస్థితి కాదు లైక్ ఫీమేల్ కు వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. ఓకే. అండ్ దానిలో ఏంటంటే ఒకటి డయాబెటీస్, ఒకరికి ఫ్యాటీ లివర్ వచ్చేసింది, ఎలాంటి వాళ్ళకు కూడా నిద్ర పడదు. ఒకరికి గట్ బ్యాక్టీరియా స్పాయిల్ అయింది, వాళ్ళకు కూడా నిద్ర పడదు. ఓకే. అండ్ B12 డెఫిషియన్సీ వచ్చినా కూడా వాళ్ళకు నిద్ర పడదు. ఓకే. అండ్ ఫైనలీ ఇఫ్ దే హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్, అదర్వైజ్ హై బీపీ ఉన్నా ఎలాంటి వాళ్ళు కూడా నిద్ర పడదు. అప్పుడు ఆటోమేటికలీ
దే విల్ కమ్ అవుట్ విత్ సొల్యూషన్స్ లైక్ మాకు నిద్ర రావటం అంతే, అది ఒకటే ఉంటుంది అక్కడ. బట్ దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్. ఓకే, సో ఫైనలీ వాట్ వీ డూ, వీ టేక్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ద పేషెంట్స్. ఆ తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తాం లైక్ వాట్ ఈస్ టు బి డన్, వాట్ ఈస్ నాట్ టు బి డన్. ఒకవేళ అవసరం అయితే కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్ళి వాడతారు, లేకపోతే కొంతమంది చెప్తారు క్లియర్గా, సార్ లైక్ వీఆర్ నాట్ అబుల్ టు ఫాలో ఆల్ దిస్ థింగ్, యూ గివ్ మెడిసిన్స్. దెన్ నా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైక్ న్యాచురల్ మెడిసిన్స్, సో దే కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద మెడిసిన్ అండ్ దే విల్ స్లీప్ వెల్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే సార్, మాకు ఈ మెడిసిన్స్ అనే కాదు కానీ ఇంట్లో ఏదైనా మాకు న్యాచురల్గా కొన్ని నిద్రను ప్రేరేపించే విధంగా మీరే కొన్ని వీడియోస్లో చెప్పారు, పాలల్లో పసుపు వేసుకొని తాగినా మనకి కొంచెం కామ్ డౌన్ అవుతుంది, నిద్ర వస్తుందని. అట్లాంటి టిప్స్ ఏ ఉన్నాయి సార్? వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దిస్ ఇస్ యాక్చువల్లీ స్పెషల్లీ యూజ్ఫుల్ ఫర్ ద పబ్లిక్ అండ్ పబ్లిక్ సర్వీస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే దే షుడ్ గో ఫర్ ద మిల్లెట్ అంబాలి. ఓకే, 2 times అట్లీస్ట్ మిల్లెట్ అంబాలి, ఒక పూట నార్మల్ ఫుడ్. ఎలా తీసుకున్నారంటే వాళ్ళకు ఏ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకు 3 to 4 days అయ్యేసరికి ఘోరమైన నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళకు దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఎనీ అదర్ మెడికేషన్. ఓకే, 100 to 100% ఇది పనిచేస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇట్స్ మై అష్యూరెన్స్, యూ కెన్ ట్రై ఇట్. ఓకే, మిల్లెట్ అంబాలి, మిల్లెట్ అంబాలి. అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే కూడా కష్టం. అండ్ సపోజ్ రాత్రిపూట నిద్ర పట్టట్లేదంటే దే విల్ స్టార్ట్ స్లీపింగ్ ఇన్ ద డే టైం. ఓకే ఓకే, అట్లా కూడా ఉండకూడదు. డే టైంలో మీరు పడుకుంటే ఆటోమేటికలీ రాత్రిపూట నిద్ర. ఓకే, సో ఇది కామన్ థింగ్స్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. బట్ ఎలా చేయకుండా సపోజ్ మీరు డే టైంలో పడుకుంటున్నారు అంటే మీరు పడుకోవడం ఆపేయాలి. ఓకే, దట్ ఈస్ number 1. Keep yourself busy with some TV channel. Otherwise, you start watching some other things. You play with your children. Okay, so like that you can do time pass. ఈ టైప్ టైం పాస్ చేయండి. అండ్ మిల్లెట్ అంబాలి మీరు ఎప్పుడైనా సరే 2 times తినడం మీరు మొదలు పెట్టారు. అండ్ మిల్లెట్ అంబాలి తిన్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఫుడ్ వేరే ఏం తీసుకోకూడదు. ఓకే ఓకే, కంప్లీట్ గా ఆపేయాలి. ఈ మిల్లెట్ అంబల్లో ఏమేమి వస్తాయి సార్? అంటే మామూలుగా మిల్లెట్స్ అన్నిటితో కలిపి చేసి మిల్లెట్లు మనము నార్మల్ గా సిరిధాన్యాలు మనం చెప్తున్నాం కదా, లైక్ 5 types ఉంటాయి. దానిలో 3 మెయిన్ గా నేను సజెస్ట్ చేస్తాను. ఒకటి ఏంటంటే అండుకూరలు, ఒకటి కూరలు, ఒకటి సాములు. ఓకే, ఈ 3 దిస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ for the insomnia. Okay, in my experience I have already treated many people. Okay, they have got very good sleep after 4th day. 4 days వాళ్ళ తిన్న తర్వాత వాళ్ళ నిద్ర మెడిసిన్ కూడా మానేశారు కంప్లీట్ గా, అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ స్లీప్. ఓకే ఓకే, బట్ వెయిట్ చేయాలి 4 days. ఈ రోజు మేము తిన్నాము మాకు నిద్ర రాలేదని చెప్పకూడదు. అట్లీస్ట్ 4 days వాళ్ళు వెయిట్ చేయాలి. 3 to 4 days, కొంతమందికి 3 days వచ్చేస్తాయి, కొంతమందికి 4th day. అండ్ ఎప్పుడైనా సరే ఈ మిల్లెట్ అంబలి తీసుకున్నప్పుడు వీ షుడ్ నాట్ టేక్ ఎనీ అసిడిక్ ఫుడ్. అసిడిక్ ఫుడ్ మళ్ళీ ఏం తీసుకోకూడదు, బికాజ్ దిస్ ఈజ్ బీన్ ప్రిపేర్డ్ బై ద బ్యాక్టీరియాస్. గుడ్ బ్యాక్టీరియా ద్వారా ఇది ప్రిపేర్ అవుతుంది. మీరు అసిడిక్ ఫుడ్ ఏది తీసుకున్నా మిల్లెట్ అంబలి తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాయంటే ఆ యాసిడిక్ ఫుడ్ వెళ్ళి మనకు ఈ బ్యాక్టీరియాకు చంపేస్తాయి. ఓకే, సో అప్పుడు పనికి రాదు. సపోజ్ మీరు మిల్లెట్ అంబలి మీరు తిన్నారు, తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినేశారు, ఒక ముక్క స్వీట్ తిన్నారు, గాన్ కేస్, మీకు అది పనికిరాదు. ఓకే ఓకే, సో అక్కడ ఏంటంటే ఈ విధానం మనం చూసుకోవాల్సిన విషయం. అండ్ ఫైనల్లీ మిల్లెట్ అంబాలి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ గుడ్ స్లీప్ అని మనం చెప్పచ్చు. ఎస్, ఇది నిద్రలేని సమస్య అనేది ఒక్కొక్క బాడీకి బట్టి అది ఒక చేంజెస్, అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వస్తుంది. ముఖ్యంగా ఫిమేల్స్లో అయితే 40-45 ఏజ్ తర్వాత అయితే వస్తుంది ఈ ప్రాబ్లం. సో దీనికి న్యాచురోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు చెప్తున్నారు. మీలో కూడా ఇలాంటి సమస్య ఉంది అని అంటే న్యాచురల్గా నిద్రను ప్రేరేపించాలి అని అంటే డాక్టర్ చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. లేదు మేము పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నామంటే కింద కనపడే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో విత్ అపాయింట్మెంట్ ద్వారా మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.